మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రత్యేక బైబిల్ క్లాసులు వినుచున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి బుధవారం ఉదయం 6 గంటలకు ఉదయకాల సమయంలోనే ప్రతిష్ఠిత జనమును గూర్చి గత 2 క్లాసులు చెప్పాను. ఆ 2 క్లాసుల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీ ఆధ్యాత్మికమైన జీవితానికి ఉపయోగకరంగా మార్చుకున్నారని నేను ప్రేమపూర్వకంగా విశ్వాసంతో గ్రహించగలుగుతున్నాను. ఒక యాజకుని ప్రతిష్ఠత వేరు, ఒక విశ్వాసి ప్రతిష్ఠత వేరు. నిర్గమకాండంలో 28వ అధ్యాయం మీరు 36వ వచనాన్ని నోట్ చేయండి. ఇక్కడ ఒక యాజకుని యొక్క ప్రతిష్ఠతను గురించి వ్రాయబడింది. యాజకునికి 10 విధములైనటువంటి ప్రతిష్ఠిత వస్త్రములు ధరించాలి. నేను గతంలో కూడా చెప్పాను, ప్రభు చిత్తమైతే ఆ యాజకుని 10 విధములైన ప్రతిష్ఠిత వస్త్రములు, ఒక్కొక్క వస్త్రం ఏమి నేర్పిస్తుందో అవి తెలియజేస్తాను రాబోయే రోజులు. ఇక్కడ ఒక యాజకుని నొసట ఒక బంగారపు రేకును ధరించి, ఆ బంగారపు రేకు మీద ఈ 28:36లో వ్రాయబడి చూడండి, యెహోవా పరిశుద్ధుడు. కింద ఫుట్ నోట్లో ఉంటుంది, యెహోవాకు ప్రతిష్ఠితుడు. మరోసారి తెలియజేస్తున్నాను, యెహోవాకు ప్రతిష్ఠితుడు. దేవుడు ఒక సేవకుని తన కొరకు ప్రతిష్ఠించుకుంటారు. సహజంగా కొన్ని పశువుల్ని దేవునికని వదులుతారు. అవి దైవ సంబంధమైనవి, దేవునికి సంబంధించినవి అని వాటి జోలికి ఎవరు వెళ్ళరు. అవి దేవునివి, దేవునికి అంకితం చేయబడినవి అని. ఇక్కడ అందుకే వ్రాయబడింది ఒక సేవకుని గురించి, ఇతడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. ఈ రోజుల్లో సేవ చేసే ప్రతి సేవకుడు గమనించాలి, నేను యెహోవాకు ప్రతిష్ఠితుడను. ఒక విశ్వాస జీవితంలో కూడా నేను దేవుని మనిషిని, నేను దేవునికి చెందిన సంబంధించిన వ్యక్తిని అని గుర్తించాలి. అందుకే పౌలు అంటారు కదా, సజీవ యాగముగా మీ శరీరములను ప్రభువుకు సమర్పించుకొనుడి అని. నా ప్రియమైన సహోదరులారా, రాబోయే రోజులు ఈ యాజకుని 10 వస్త్రముల గురించి నేను తెలియజేస్తాను. ఈరోజు ప్రాముఖ్యంగా యెహెజ్కేలు గ్రంథంలో 44వ అధ్యాయం 23వ వచనంలో ఒక వచనాన్ని చదువుతున్నాను. ఒక ప్రతిష్ట కలిగినటువంటి సేవకుడు ప్రతిష్ట కలిగినటువంటి అనుభవాలను ఎలా ఇతరులకు నేర్పించాలి అనే సంగతులు వ్రాయబడి 23వ వచనమును చదువుతున్నాను, గమనించండి. ప్రతిష్ఠితమైనదేదో, ప్రతిష్ఠితము కానిదేదో, పవిత్రమైనదేదో, అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు. గమనించాలి, ఒక ప్రతిష్ట కలిగినటువంటి సేవకుడు విశ్వాసులకి ప్రతిష్ఠతను గూర్చి నేర్పాలి అని వ్రాయబడింది. ఇదిగో ఇది ప్రతిష్టమైన జీవితం, ఇది ప్రతిష్ఠిత కాని జీవితం, ఇది ఒక సమర్పణ జీవితం, ఇది సమర్పణ లేని జీవితం.
అని నా జనులకు నేర్పాలి అని దేవుడు స్వయంగా చెప్తున్నారు. ఇందులోనే 30వ వచనాన్ని మీరు గమనించండి. ఒక ప్రతిష్ట కలిగినటువంటి యాజకుని దగ్గరికి ఒక విశ్వాసి వచ్చినప్పుడు ఇక్కడ వ్రాయబడింది, మీ కుటుంబమునకు ఆశీర్వాదము కలుగునట్లు. సేవకుల దగ్గరికి ఎందుకు వస్తారు విశ్వాసులు? మందిరం దగ్గరికి ఎందుకు వస్తారు? సంఘములు ఎందుకు చేర్చబడతారు? పాత నిబంధన పద్ధతి ఏమిటి? ఒక యాజకుని దగ్గరికి విశ్వాసులు వచ్చినప్పుడు ఆ జనులు వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలి. మరొకసారి చెప్తున్నాను, మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు యాజకుని దగ్గరికి వస్తారు. మీ కలిగిన వాటిని యాజకునికి ఇస్తారు. ఆ యాజకుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు యేసయ్య నామములో. ఆ యాజకుల యొక్క ఆశీర్వాదం ఆ విశ్వాసి మీద నిలిచి ఉంటుంది అనే సంగతి వాస్తవం. నా ప్రియమైన సహోదరులారా, మన సంఖ్యాకాండంలో కూడా గమనిస్తాం. ఒక వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. సంఖ్యాకాండం 6వ అధ్యాయం మీరు 22, 23, 24 ఈ వచనాలు గమనించండి. మోషేకు ఈలాగు సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. ఎలా దీవించాలి? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ప్రజల మీద యేసయ్య నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ప్రజలు ఆశీర్వదించబడతారు. ఒక సేవకుడు సందేహం లేకుండా ప్రజలను ఆశీర్వదించాలి. నేను నేర్చుకున్నది అదే మినిస్ట్రీలో. నిండు మనసుతో ప్రార్థన చేయటం, చేతులుంచి నిండుగా ఆశీర్వదించటం. గత 25 సంవత్సరాల నుంచి మినిస్ట్రీలో కొనసాగుతున్నాను. ఈరోజు వరకు కూడా నిండు మనసుతో ప్రార్థనలు చేస్తున్నాను. ఆ ప్రార్థన ఆశీర్వాదాలు ప్రజలు అనుభవిస్తూ ఉంటే కళ్ళతో చూస్తూ ఉన్నాను. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక, నీకు సమాధానం కలగజేయునుగాక, తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నిన్ను కరుణించునుగాక అని యేసయ్య నామాన్ని ఒక సేవకుడు ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు స్వయంగా దేవుడే చెప్తున్నారు, నేను వారిని ఆశీర్వదించెదను. లేఖనాల్లో ఎన్నో విషయాలు మనం గమనించగలుగుతాం. ప్రియమైన సహోదరులారా, అబ్రహాము దగ్గరకు మెల్కీసెదెకు వచ్చాడు. తనకు తోచినవి ఆ మెల్కీసెదెకు యొక్క యాజకునికి ఇచ్చారు. ఆ యాజకుడు అబ్రహామును ఆశీర్వదించెను అని వ్రాయబడింది. ఒక యాజకుని దగ్గరికి ప్రజలు ఎందుకు వస్తారంటే ఆశీర్వాదం పొందటానికి అని ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. ఇదే యెహెజ్కేలు గ్రంథం మీరు నోట్ చేయండి. 44వ అధ్యాయం 23వ వచనాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతిష్ఠితమైనది ఏదో, అపవిత్రమైనది ఏదో, ప్రతిష్ఠితము కానిది ఏదో, అపవిత్రమైనది కానిది ఏదో నా ప్రజలకు వారు నేర్పాలి. ఈ రోజుల్లో చాలామంది నేర్పే స్థాయిలో లేరు, నేర్చుకునే స్థాయిలోనే ఉన్నారు. పూర్తిగా ఒక అవగాహన లేక సేవా జీవితంలో ముందు కొనసాగుతున్నారు.
ఏమంటే ప్రతిష్ఠితమైనది ఏదో, ప్రతిష్ఠితం కానిది ఏదో ఒక సేవకుడు సంఘానికి బోధించలేకపోతున్నారు. ఈ రోజున ప్రజలకు తెలియజేయలేకపోతూ ఉన్నారు. ప్రజలకు కల్పన కథలు చెప్తూ ఉన్నారు. గత క్లాసుల్లో చెప్పాను, తమ వైపు ఆకర్షితులుగా మార్చుకుంటున్నారు. లోకపు చెత్తంతా ఈ రోజున సంఘంలో ప్రవేశిస్తుంది. అందుకే వాక్యం చెప్తుంది, కొంచెం ఆలోచించి నిదానంగానే వినండి. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక అధ్యక్ష పదవిని ఒక వ్యక్తి పొందుకునే వ్యక్తి ఎలా ఉండాలో తెలుసా? అతడు సాతాను యొక్క ఉరిలో పడకుండా తాను జాగ్రత్త పడినట్లుగా కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. కొత్తగా చేరిన వాడైతే ఏం చేస్తాడు? అనుభవం ఉండదు. ఎలీషా రోజుల్లో చూసారా, దాని గుణమెరగక ఒక వెర్రి ద్రాక్ష తీగను ఏమండి కూరలో వేశారు. కూర మొత్తం విషమైపోయింది. అనుభవం లేని ఒక సేవకుడు ప్రతిష్ఠితమైనదేదో, ప్రతిష్ఠితము కానిదేదో గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే తిమోతి పత్రికలో పౌలు అందుకే క్లియర్గా చెప్పారు, కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. కొత్తగా చేరితే ఎలా ఉంటుంది? దావీదు రోజుల్లో మీరు గమనించండి, ఏమండి ఉజ్జాయిని ఒక సేవకుడు ఉన్నాడు. అక్కడ ఒక క్రొత్త బండి మీద నిబంధన మందసాన్ని పెట్టి ఎద్దుల బండి మీద మోయిస్తూ ఉన్నాడు. వాస్తవానికి నిబంధన మందసం యాజకుడు భుజాల మీద మోయాలి. పితరులు ఆ విధంగా మోసారు. లక్షల కొలది ప్రజలు అద్దరికి చేరేంత వరకు యాజకులు నిబంధన మందసాన్ని భుజాల మీద పెట్టుకొని ప్రజలందరూ దాటే వరకు వారు అలాగే భారాన్ని భరించారు. ఇక్కడ క్రొత్త బండి మీద నిబంధన మందసాన్ని పెట్టి బండ్లు చేత మయిస్తూ ఉన్నారు. ఓ చోటుకు రాగానే ఏమండి ఎద్దు కాలు జారినట్లుగా వాక్యం చెప్తుంది, మందసం పడిపోబోయింది. అప్పుడు ఈ సేవకుడు దాన్ని పట్టుకోబోయేసరికి అతడు అక్కడ చనిపోయినట్లుగా వాక్యం తెలియచేస్తుంది. ఒక యాజకుడు అక్కడ బలి కావటానికి కారణం ఏమిటి? క్రమం తప్పిన సేవకుడు. ప్రతిష్ఠితమైనదేదో, ప్రతిష్ఠితమైనది కానిదేదో గుర్తించలేని సేవకుడు. పవిత్రమైనదేదో, అపవిత్రమైనదేదో గుర్తించలేని సేవకుడు. ఒక యాజకత్వం ఎలా చేయాలి, ఒక సంఘములో ఎలా బోధించాలి, ప్రజలకు ఏమి నేర్పాలి, ఒక యాజకుడు ఆ రోజున బలి కావటానికి కారణం ఏమిటి? అలాంటి దారుణమైనటువంటి ఏమండి స్థాయికి దిగజారిపోవటానికి కారణం ఏమిటి? ఈ రోజుల్లో అనేకులను చూస్తూ ఉంటాం. సేవకులలో అకాల మరణాలు. ఏమండి కొన్నిసార్లు సేవకులు క్రమం తప్పి ఇదిగో ఇలాంటి యాజకుడిగా నడిపించబడి నిండు 100 ఏండ్ల జీవితాలను పతనం చేసుకున్నారనే సంగతి వాస్తవం. నా ప్రియమైన సహోదరులారా, కొంచెం గమనించాలి. అందుకని ప్రతిష్ఠితమైనది ఏదో, ప్రతిష్ఠితము కానిది ఏదో నా జనులకు నేర్పాలి. ఇక్కడ నేను మీకు 3 విషయాలు ఈ యెహెజ్కేలు గ్రంథంలోనే తెలియచేస్తాను. 18వ వచనం, 19వ వచనం, 20, 21 ఈ 3-4 వచనాలలో ఉన్న ఒక విషయాన్ని గమనించండి. చాలా ఉన్నాయి, కానీ ఈ 3-4 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ఏది ప్రతిష్ఠితమైనది, ఏది ప్రతిష్ఠితము కానిది అని చెప్పుకుంటూ 18వ వచనంలో ఒక సేవకుడే కానివ్వండి, ఒక విశ్వాసే కానివ్వండి, ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. చెమట పుట్టించు వస్త్రమును ధరించకూడదు.
మరోసారి చెప్తున్నా, చెమట పుట్టించు వస్త్రమును ధరించకూడదు. ఇక్కడ కొన్ని విషయాలు రాయబడి కింద పైన. చెమట పుట్టించు వస్త్రమును ధరించకూడదు అంటే అర్థమేంటి? ఈ చెమట కార్చబడే అనుభవం ఏమిటి? ఏమండి, మొత్తం చదువుతున్నాను, ఒకసారి మీరు గమనించండి. జనప నార బట్ట కట్టుకొనవలెను, చెమట పుట్టించు దానిని ఏదైనాను అతడు ధరింపకూడదు. బైబిల్లో ఈ చెమట అనే పదం ఒక 3 చోట్ల మాత్రమే మనకి కనబడుతుంది. అది ఆదికాండంలోను, ఎహెజ్కేలు గ్రంథంలోను, లూకా సువార్తలో. ఆదాము హవ్వ ఆజ్ఞ అతిక్రమించి ఎప్పుడైతే వారు పాపం చేశారో, ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనాన్ని గమనించండి. నీవు చెమట కార్చి ఆహారము తిందువు, నువ్వు మట్టి కనుక మన్నైపోతావని దేవుడు స్వయంగా ఆదాముతో చెప్పినట్లుగా వ్రాయబడింది. ఆదాము జీవితంలో అసలు చెమట అనే తెలియదు. బాగా గమనించాలి. ఇక్కడ చెమట పుట్టించు వస్త్రం, చెమట పుట్టని వస్త్రం అంటే వస్త్రం కాదు. అక్కడ వస్త్రం అంటేనే స్వభావము అని గుర్తించాలి. మరొకసారి చెప్తున్న, స్వభావం. కొన్ని స్వభావాలను వస్త్రాలకు పోల్చారు, కొన్ని వస్త్రాలను స్వభావాలకు పోల్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. దీన మనసు అనే వస్త్రం ధరించుకొనుడి, సంతోషం అనే వస్త్రం ధరించుకొనుడి, రక్షణ అనే వస్త్రం ధరించుకొనుడి అంటే కొన్ని స్వభావాలు అవి. మీ జీవితంలో చెమట పుట్టే స్వభావం ఉందా? ఆదాము ఎప్పుడు చెమట పుట్టింది? ఆదామునకు ఎప్పుడు చెమట పుట్టింది? ఒకసారి మీరు ఆలోచించండి. చక్కగా ఏదైనా తోటలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుతూ, ఫలిస్తూ, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ, అభివృద్ధి పొందుతూ, భూమిని నిందించమని దేవుడు తాను చేసిన సమస్తమును నరునికిచ్చి ఏలుబడి చేయమని ఒక అధికారం ఇచ్చి ఒక ఉన్నత స్థాయికి తీసుకొని వస్తే, ఆకాశ పక్షులే కానీ, భూజంతువులే కానీ, ఏమండి, అన్నిటినీ ఆదాము దగ్గరకు దేవుడు తీసుకొని వచ్చాడు. వాటన్నిటినీ ఈయన ఏలుబడి చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఆదాముకు అన్ని శత్రువులైనవి. ఏదైనా తోటలో నుంచి ఇప్పుడు త్రోసివేయబడ్డాడు. ఫలవృక్షాలు తినే వ్యక్తి, జీవవృక్ష ఫలాలు తినే వ్యక్తి ఇప్పుడు వ్యవసాయం చేసుకునే వ్యక్తిగా మారిపోయాడు. ఆయన అప్పుడు తిన్నది వృక్ష ఫలాలు, కానీ ఇప్పుడు తినేదేమో భూఫలాలు. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు ఆదాముకు చెమట కారింది? ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసినప్పుడు. నా ప్రియమైన సహోదరులారా, ఆజ్ఞ అతిక్రమైనటువంటి పాపం ప్రతిష్ఠితులకు తగదు. అది ప్రతిష్ఠితము కానిది. ఒక సేవకుడు బహుజాగ్రత్తగా ఉండాలి. సేవలో ఎంత అభివృద్ధి చెందుతున్నాం అనేది కాదు, లక్షల కొలది ప్రజలు మన దగ్గరకు వస్తున్నారని కాదు, ప్రజలు అనేకులు పొగుడుతున్నారని కాదు.
మరోసారి చెప్తున్నాను, ప్రజల మధ్యలో ఏదో ప్రదర్శించబడుతున్నామని కాదు, ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి దేవునికి అయిష్టమైనటువంటి పనులు చేసి నడిపించబడుతున్నామో లేదో ఒకసారి మీరు గమనించాలి. లూకా సువార్తలో 22వ అధ్యాయం 45వ వచనం కూడా గమనించండి. ఎన్నోసార్లు మన ఈ సందర్భాలని గమనిస్తాం. యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో చెమట రక్తం చెమటగా కార్చేటట్లుగా ప్రార్థన చేస్తారని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు ఎందుకు చెమట కార్చే పరిస్థితులు వచ్చినాయి? యేసు ప్రభు గల చెమట రావటం ఏమిటి? ఒకసారి గమనించండి. తండ్రి ఒక్కసారి కుమారుడైన యేసుక్రీస్తును చెయ్యి విడిచిపెట్టాడు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు నువ్వు చెయ్యి విడిచావు? తండ్రి ఎప్పుడు చెయ్యి విడిచే వ్యక్తి కాదు. ఎందుకు చెయ్యి విడిచవలసి వచ్చిందంటే లేఖనం చెప్తుంది, లోక పాపాలన్నీ యేసుక్రీస్తు మీద పడి, ఆయన పాపమును బట్టి కాదు అక్కడ చెమట కారింది, లోక పాపం అంతా ఆయన మీద పడింది. లేఖనాలు మనకు తెలుసు కదా, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లని. నా పాపం మీ పాపాలు లోక పాపాలన్నీ ఆయన మీద పడినందుకు తండ్రి కుమారుడిని యేసుక్రీస్తును ఒక్కసారి చెయ్యి విడిచిపెట్టే పరిస్థితులు వచ్చినాయి. అదే సమయంలో ఆయన శరీరములో నుంచి చెమట గారే పరిస్థితులు వచ్చాయనే సంగతిని మనం కొంచెం గమనించాలి. మరి మీ జీవితంలో ఆదాము ఏదో ఆ వృక్ష ఫలాలు తిన్నారు, తన జీవితంలో త్రోసివేయబడ్డాడు, పాపం చేశాడని బైబిల్లో ఎక్కడ వ్రాయబడలేదు. ఆజ్ఞ అతిక్రమైనటువంటి పాపం, అదే విషయాన్ని పరిశుద్ధులైనటువంటి సేవకులు ఎంతోమంది చెప్పుకుంటూ వచ్చారు. ఆ రోజున వారు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారండి. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజుల్లో దేవుడు మనకి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చారు. ఆ ఆజ్ఞ అతిక్రమించి ఇలాంటి స్థాయికి ఏ ఒక్కరూ దిగజారి పోకూడదని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. చాలామందిని గమనిస్తుంటా నేను, ప్రతిష్ఠితము కానిదాన్ని చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారి జీవితంలో ఏ రోజు కూడా ఆజ్ఞానుసారంగా జీవించరు. నేను ఒకరోజు ఒక చర్చికి వెళ్ళానండి. ఆ రోజు నాకు ఆ చర్చిలో వాక్యం చెప్పమని అవకాశం ఇచ్చారు. లోపలికి వెళ్తున్నాను, గోడ మీద ఇటొక 10 ఆజ్ఞలు ఉన్నాయి. చక్కగా ఒక్కొక్క ఆజ్ఞలన్నింటిని చదివాను. అయ్య బాబోయ్, చాలా ఆజ్ఞలన్నీ గోడ మీద వ్రాశారు, ఆజ్ఞలు బాగా పాటించేటట్లుంది ఈ సంఘం అనుకుంటా లోపలికి వెళ్తున్నాను. అక్కడికి 2 పెద్ద మనుషులు ఉన్నారు. వారు నన్ను పిలిచి, చాలా సంవత్సరాల క్రితం అండి, మీరు వాక్యం చెప్పినందుకు కానుక తీసి పెట్టాము, వచ్చిన వారందరికీ భోజనం చేసి పెట్టాము, ఎంతసేపు అయినా వాక్యం చెప్పండి, మీరు ప్రార్థనలు చేయండి, మీకు కానుక ఇస్తాం, మీకు బిర్యానీ చేసి పెట్టాం, తిని వెళ్ళండి. వారు చెప్పే ప్రతి మాటలో గాని 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 అంటున్నారు. వాక్యం చెప్పండి కానీ, ప్రార్థనలు చేయండి కానీ, బిర్యానీ తినండి కానీ, కానుకిస్తాం కానీ. ఈ గాని గాని అంటే ఏదో గూని ఉందంటే, బాబా గూని ఏంటో చెప్పండి, నేను వాక్యానికి లేవక మునిపే. ఏమీ లేదండి, మీరు పెంటుకోస్తోళ్ళు, మేమేమో మా పద్ధతుల్లో వెళ్తుంటాము, మీరు లేచి వాక్యం చెప్పేటప్పుడు స్తోత్రం అనొద్దు, హల్లెలూయా అనొద్దు. స్తోత్రాలు హల్లెలూయాలు
మా సంఘంలో, మా మందిరంలో మా గెట్టో గోడ మీద మాత్రం 10 ఆజ్ఞలు వ్రాశారు, కానీ వారి బ్రతుకులో ఏ రోజు అనుసరించరు. తెలియని అన్యజనులు అలాగే ప్రవర్తిస్తున్నారు. తెలిసిన క్రైస్తవయం కూడా ఈ రోజున అలాగే ప్రవర్తిస్తుంది. చేతుల్లో బైబిల్ ఉంది కదా అని చెప్పి వారు మోసుకొని వెళ్తూ ఉంటారు, వారికి ఇష్టం వచ్చినట్లుగా వెళ్తూ ఉంటారు. ఆ మధ్య ఒక ఆమె ఈ చేతిలోనేమో ఒక బ్యాగ్ పట్టుకున్నారు, ఈ చేతిలోనేమో బెడ్ని ఎత్తుకున్నారు, బైబిల్ ఏమో తల మీద పెట్టుకొని వస్తున్నారు. నేను కావాలని అడిగాను, తల్లి బైబిల్ నిన్ను నడిపిస్తుందా, బైబిల్ని నువ్వు నడిపిస్తున్నావా అంటే ఆ తల్లి అంటారు, నీకు కనబట్లా, నేనే మోసుకొని వస్తున్నాను. ఇప్పుడు వీరి సామెత కూడా అలాగే ఉంది. గోడ మీద మాత్రం రాశారు ఆజ్ఞలు, కానీ బ్రతుకులు అనుభవించేది లేదు. గుండె మీద చెయ్యేసుకొని మంచి మనస్సాక్షితో చెప్పగలగల ఒక సేవకుడు, ప్రతి విశ్వాసి చెప్పగలగాలి, వాక్యం నా పాదములకు దీపంగా ఉంది, నా త్రోవలో వెలుగుగా ఉంది, వాక్యం నన్ను నడిపిస్తుంది, వాక్యానుసారమైన జీవితం నేను చేస్తున్నానని ఖచ్చితంగా ఒక సేవకుడు చెప్పగలగాలి, ఒక విశ్వాసి చెప్పగలగాలి. గోడ మీద మాత్రం ఉన్నాయి ఆజ్ఞలు. చాలాసార్లు చూడండి, వారి ఇళ్లలో క్యాలెండర్ల మీద క్యాలెండర్లు తగిలిస్తారు, లామినేషన్ చేసినటువంటి ఎన్నో వాక్యాలు తగిలిస్తారు, బైబిల్కి స్టిక్కర్ల మీద స్టిక్కర్లు అంటిస్తారు. కొందరు ఇళ్ళకి వెళ్తే ఫ్యాన్లకు వాక్యం పెడతారు, ఉత్తరపు గాలి దక్షిణపు గాలి అని. వాటర్ క్యాన్లకు వాక్యం పెడతారు, దప్పికొన్న వారులారా నీళ్ళ యువతకు రండి అని. ఏమంటే కిటికీకి తగ్గట్టు వాక్యం పెడతారు, గుమ్మానికి తగ్గట్టుగా వాక్యం పెడతారు. ప్రతి వస్తువుకి చాలా సూటబుల్ వాక్యం పెడతారు, కానీ వారి జీవితంలో అనుభవించడం చేత కాదు, గోడకి తగిలించి పెడతారు. ఎప్పుడైతే మనం వాక్యాన్ని గైకొనకుండా త్రోసిపుచ్చుతామో అదే మన జీవితంలో ఆజ్ఞాతిక్రమం అనే సంగతి గుర్తించాలి. ఆ స్వభావం నీ జీవితంలో ఉంటే ప్రతిష్ఠిత దెబ్బతింటుంది. నువ్వు ప్రతిష్ఠితుడు కాదు. మీరు ఎంతకాలం సేవ చేసినా, ఎంత మేము సేవకులమని చెప్పుకుంటున్నా, బల్లగుద్ది చెప్పినా, ప్రజల మధ్యలో ఒకవేళ మీరు ప్రదర్శించబడుతున్నా, నీ ప్రతిష్టతను దెబ్బతీసుకున్నావు. మీ సంఘం ప్రతిష్ఠత గల సంఘం కాదు. ఆ సంగతిని గుర్తించాలి. ఆ రోజు ఒక చిన్న తమాషా, నేను వాక్యం చెప్తున్నానండి, అసలు ప్రేరేపణ లేదు, హల్లెలూయా స్తోత్రం అనుకోండి, ఏ వాక్యం చెప్తాం? కాసేపు చూస్తే అదొక లాగా కూర్చున్నారు వారు, ఏడు గోడకు ఆనుకున్నారు, అడు గోడకు ఆనుకున్నారు, కాళ్ళు చోపుకున్నారు కొంతమంది, నోరు తెరిచి ఆవులించారు కొంతమంది, నిద్రావస్థలో ఉండేవారు ఇంకొంతమంది. ఏమైనా అనుకొని అగ్రిమెంట్ ఫెయిల్ అయినా పర్వాలేదని ఒక్కసారి హల్లెలూయా అనండి అన్నాను. అందరు బుద్ధిగా చెప్పారు హల్లెలూయా అని. మీరు నమ్మండి, హల్లెలూయా స్తోత్రం అన్న వెంటనే ఆ సంఘములో 2 దయ్యాలు బట్టి లేచి ఎగురుతున్నారు. నేను గద్దించి ప్రార్థన చేశాను, కూర్చున్నారు. ఈ అగ్రిమెంట్ చేశారు ఇద్దరు, వారిద్దరు వచ్చి అంటారు, అందుకే మేము హల్లెలూయా అనొద్దన్నాం. పితరులు ఎంతోమంది దేవునికి స్తోత్రము గానం చేయటం మంచిదని చెప్పారు. ఈ రోజుల్లో చాలామందికి అర్థం కాక ఇదే ఆజ్ఞ అతిక్రమమైన పాపం చేసి చెమట కార్య పరిస్థితులు వస్తున్నాయి, చివరికి
ప్రతిష్ఠత దెబ్బతింటుందనే సంగతి వాస్తవం. ఇదే యెహెజ్కేలు గ్రంథంలో 44వ అధ్యాయం మీరు 19వ వచనములో చివరి మాటని గమనించాలి. ఇక్కడేమని రాయబడిందంటే, తల వెంట్రుకలు ఎదగనీయక పెరగనీయక కత్తెరతో కత్తిరించవలెను అని రాయబడింది. కొంచెం ఆలోచించాలి. ఇక్కడ వెంట్రుకలు పెరగనీయక కత్తెరతో కత్తిరించవలెను. ఏమిటి ఈ వెంట్రుకలు? ఏమిటి ఈ కత్తెర? కొంచెం ఆలోచించాలి. వెంట్రుకలు ఎందుకు పెరగనీయకూడదు? ప్రియమైన సహోదరులారో, క్లాసులో మీకు చెప్తున్నాను కనుక మీరు నోట్ చేసుకోండి. తల వెంట్రుకలు కొన్ని స్వభావాలకు సాదృశ్యంగా ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 15వ వచనములో ఒక తల వెంట్రుకల గురించి వ్రాస్తూ పౌలు అంటాడు, అవి ఒక మనిషికి ఘనము అన్నాడు. ఘనము కొరకు ఇవ్వబడి. పరమగీతంలో తల వెంట్రుకల గురించి షులమితి తల వెంట్రుకల గురించి సొలొమోన్ మాట్లాడుతూ ఆమె అందాన్ని వర్ణిస్తూ, నీ తల వెంట్రుకలు కర్మేలు పర్వతం మీద మేకల మందలను పోలి ఉన్నాయి అని చెప్తారు ఆమె అందాన్ని గురించి. ఒకటి ఘనము, 2 అందము. ఈ తల వెంట్రుకలు ఇంకొక 2 స్వభావాలకు కూడా మనం పోల్చవచ్చు. ఒకటి ఆశలు, మరొకటి కోరికలు. ఇప్పుడు 4 అనుభవాలు చెప్పాను, గమనించు. ఒకటి ఘనము, 2వది అందము, 3వది కోరికలు, 4వది ఆశలు. కొన్నిసార్లు మన ఘనమును మనం ఎదగనేస్తూ ఉంటాం. మన ఘనత అలా పెంచుకుంటూ ఉంటాం. దేవుడు మనల్ని ఘనపరుస్తున్నారు అనే సంగతిని మర్చిపోతాం. బాగా ఆలోచించాలి. బైబిల్లో చాలామంది ఉన్నారు. ఉజ్జియా రాజు లాంటి వ్యక్తులు. ఆయన కీర్తి దూరమున వ్యాపించింది. దూరమున వ్యాపించింది. ఘనత పెరుగుతుంది, ఘనం పెరుగుతుంది. అతడు స్థిరపడిన తర్వాత మనసున గర్వించి చెడిపోయిందని వ్రాయబడింది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయంలో ఉంటుంది. జాగ్రత్త. యేసన్న గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, పెరుగుట విరుగుటకే, పెరుగుట విరుగుటకే. దేవుడు ఘనపరుస్తున్నారనే సంగతిని మర్చిపోతారు. దేవుడికి ఇవ్వవలసిన ఘనతను వారు ఎవరు? బైబిల్లో ఉజ్జియా కానివ్వండి, హిజ్కియా కానివ్వండి, ఇంకా ఎంతోమంది ప్రసిద్ధిలోనికి వచ్చి వారి ఘనాన్ని అలా పెంచుకున్నారు. మరణకరమైన వ్యాధి హిజ్కియాకు రావటానికి కారణం ఏంటి తెలుసా అండి? అతి విస్తారమైన ఘనత, అతి విస్తారమైన ఐశ్వర్యాలు తనకు ఎప్పుడైతే కలిగాయో మనస్సును గర్వించాడట. ఆయన మనస్సు హృదయములో ఉన్న గర్వాన్ని విడిచిన తర్వాతనే ఆయన మరలా 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. మరలా ఘనతను ఏమని తెచ్చుకున్నాడని వాక్యం చెప్తుంది. మన ఘనతను ఎదగనీయకూడదు. దాన్ని ఎప్పటికప్పుడు ఏమండి కత్తిరించుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది సేవకులు వారి ఘనమును ఎదగనిస్తున్నారు. చాలామంది విశ్వాసులు కూడా ఈ రోజున సంఘములో గుర్తింపును కోరుకుంటూ ఉన్నారు. మరుగై ఉండటం
నేర్చుకోలేదు. యేసన్న గారి రోజుల్లో ఏదో ఒక 300 నుండి 500 మంది వచ్చే రోజుల్లో ఒక గూని ముసలమ్మ యేసన్న గారి దగ్గరికి పదే పదే వచ్చి, మీ సంఘానికి వస్తున్నాను, నాకు గుర్తింపు ఏమిటండి, యేసన్న గారు నాకు గుర్తింపు ఏమిటి అని అడిగారట. యేసన్న గారు ఏం చెప్పాలో అర్థం కాక, మా 500 సంఘంలో గోని ముసలమ్మ ఎవరు లేరమ్మా, నీ గూనే మాకు గుర్తింపు. ఈ రోజున ఏమండి మరుగై ఉండటం అర్థం కావట్లేదు. సంఘములో ఎవరు చేర్చబడినా ఏమండి వారు పోస్టులు చూడకూడదు, వారు ఏ కులం నుంచి వచ్చారో చూడకూడదు. ఈ విషయాలన్నీ లేఖనాల్లో రాయబడి, ఒక పేదవాడు వస్తే అతన్ని వేరుగాను, ఒక వ్యక్తి ఊదారంగ వస్త్రం ధరించుకొని ఉంగరం పెట్టుకొని వస్తే అతన్ని ఒకలాగా చూడొద్దని యాకోబు పత్రికలో రాయబడి, సంఘములో ఇప్పుడు హెచ్చు తగ్గులు ఎక్కువైపోయినాయి, హెచ్చు తగ్గు తూనిక రాళ్ళు ఎక్కువైపోయినాయి, కుల ప్రస్తావన ఎక్కువైపోయింది. మనుషుల ముఖాలు చూసి బొట్లు పెడతా ఉంటారు, ఆ సామెతకు అయ్యారు ఈరోజు అనేకులు. నా ప్రియమైన సహోదరులారా, మీ సేవ ఆశీర్వాదకరముగా ఉండాలంటే, అది అంతవరకు నిలబడాలంటే, ఓ నిజమైన పరిచర్య మీరు చేయాలని కోరుకుంటే, మీ తల వెంట్రుకలు అనే ఘనమును, అందమును, మీ కోరికలను, మీ ఆశలను రోజు రోజుకి కత్తిరించుకోవాలి. కత్తిరించుకున్నంతకాలం బాగున్నాడు. మీరు నోట్ చేయండి ఒక మాట. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 25, 26 ఈ వచనాల్లో గమనించండి. అబ్షాలోమును గురించి వ్రాయబడింది. ఏటేట తన వెంట్రుకలన్నీ కత్తిరించుకుంటూ ఉంటాడు ఆయన. తన వెంట్రుకలన్నీ కత్తిరించుకున్నంత వరకు బాగానే ఉన్నాడు. అబ్షాలోము చాలా అందగాడు. ఆయన తల వెంట్రుకలే అతనికి అందం. ఆ సంవత్సరం అతను కత్తిరించుకోలేదు. ఏమండి, కంచెన గాడిద ఒకటి ఎక్కి కత్తిరించుకొని వెంట్రుకలతో అలా వెళుతూ ఉంటే, ఆ కంచెన గాడిద ఏం చేసింది, అతను మోసం చేసింది. గాలికి తల వెంట్రుకలన్నీ ఏమండి చెట్టును తగులుకున్నాయి. ఆఖరికి భూమి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ఉన్నాడు. శత్రువు వచ్చాడు, ఏమండి చంపేశాడు. అతడు ఆ స్థాయికి దిగజారిపోవటానికి కారణం ఏంటి తెలుసండి, తన వెంట్రుకలు కత్తిరించుకోలేదు. ఎదుగుతున్న ఘనతను కత్తిరించుకోవాలి, పెరుగుతున్న అందాన్ని కత్తిరించుకోవాలి, పెరుగుతున్న కోరికలను కత్తిరించుకోవాలి, పెరుగుతున్న ఆశలను కత్తిరించాలి. దీపవృక్షం ప్రక్కనే కత్తెర దాని చెప్పు ఉంటుంది. ప్రతిరోజు యాజకుడు వెళ్ళి ఆ ఒత్తులను అలా కత్తిరించాలి. అప్పుడే ఆ దీపవృక్షం యొక్క ఎలుగు ఏమండి ప్రత్యక్ష గుడారం అంతా ప్రకోశిస్తాయి. అక్కడ ఎందుకు దీపవృక్షము, ఆ ప్రక్కనే కత్తెర దాని చెప్ప, ఒత్తులు కత్తిరించాలి. కొన్నిసార్లు అబ్షాలోములాగే చాలామంది జీవితాలు మారిపోతూ ఉన్నాయి. నేను అనకూడదు. ఈ రోజున ఒక ప్రతిష్ట కలిగిన సేవకుడు, ప్రతిష్ట గల ఏమండి సేవకుడుగా తన ఏమండి అలంకారం విషయంలో, డ్రెస్ కోడ్ విషయంలో జాగ్రత్త పట్టలేదు. సినీ యాక్టర్ లాగా ఈ రోజున అనేకులు ప్రదర్శించబడుతూ ఉన్నారు. అదేనా ప్రతిష్ట కలిగిన సేవ? అదేనా నేర్చుకుంది? ఏ బండ నుండి చెక్కబడ్డారు, ఏ గుంట నుండి తీయబడ్డారు, ఆ స్థాయిని మర్చిపోతున్నారా? ఇచ్చిన ఘనత దేవునికే చెందాలి, ఇచ్చిన అందం దేవునికి చెందాలి. చూడండి, ఒకసారి అబ్రహాం కూడా మన ఆదికాండం 15వ అధ్యాయంలో కనపడుతుంది. ఆయన బలర్పించేటప్పుడు పెద్ద పెద్ద వాటన్నిటిని ఖండించాడు.
అక్కడ కొన్ని పక్షులను పావురములను ఎవరికి ఖండించలేదు. అందుకే అక్కడ ఆయనకు గాఢ నిద్ర పట్టిందట. ఆయనకి ఎందుకు వచ్చింది నిద్రాత్మ? ఈ పక్షులను, ఈ గువ్వలను, ఈ చిన్న చిన్న వాటిని ఖండించలేదు. ఈ రోజుల్లో చాలామంది లోపల పెరిగే చిన్న చిన్న ఆశలేలే అనుకుంటున్నారు, చిన్న చిన్న కోరికలేలే అనుకుంటున్నారు. వాటిని ఖండించలేకపోతున్నారు, వాటిని ఏమండి ఎదగనిస్తున్నారు. తరువాత ప్రతిష్టతను పాడు చేసుకుంటున్నారు. నా ప్రియమైన సహోదరులారా, కొంచెం ఆలోచించండి. ఒక ప్రతిష్ట కలిగిన సేవ చేయాలనే ఉద్దేశంగా ఈ మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను. ఒక సేవకుడు సంఘానికి ప్రతిష్టయమైనది ఏదో నేర్పాలని వాక్యం చెప్తుంది, పవిత్రమైనది ఏదో నేర్పాలని వాక్యం చెప్తుంది. ఇక్కడే ఇంకొక మాట కూడా మీరు గమనించండి. 21 ఇక్కడ రాయబడి చూడండి, ద్రాక్ష రసమును పానము చేయకూడదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి, అవి రాబోయే రోజులు చెప్తాను. ఈ 3 విషయాలే మీకు బోధిస్తున్నాను. ద్రాక్ష రసమును పానము చేయకూడదు. ఈ ద్రాక్ష రసం పానం చేస్తే ఈ ద్రాక్ష రసం మనిషిని ఏ స్థాయికి తీసుకొని వెళ్తుంది? బైబిల్లో మనకు చాలామంది కనపడతారు. ఏమండి, మన పితరులైనటువంటి నోవాహు ద్రాక్ష రసం పానం చేశాడు, మత్తుడయ్యాడు. అలాగే లోతు ద్రాక్ష రసాన్ని పానం చేశాడు, మత్తుడయ్యాడు. ఇలా చాలామంది ద్రాక్ష రసమును పానం చేసి మత్తులయ్యారు. ఈ ద్రాక్ష రసం మనిషిని మత్తు స్థాయికి తీసుకొని వెళ్తుంది. మత్తు అంటే ఏ సేవకుని జీవితంలో కూడా మందత్వం అనే స్వభావం ఉండకూడదు. ఏ సంఘములో కూడా మందత్వం అనే స్వభావం ఉండకూడదు. కొంతమంది డబ్బు మత్తులో పడతారు, మరికొంతమంది ఏమండి కులమత్తులో పడిపోతారు, మరికొంతమంది ఏమండి తిండి మత్తులో పడిపోతారు, మరికొంతమంది ప్రేమ అనే మత్తులో పడిపోతారు. మనిషిని మత్తు స్థాయికి తీసుకొని వెళ్తాయి. మత్తులైన వాళ్ళందరూ ఏమయ్యారో బైబిల్లో మనకు తెలుసు కదండి. నోవాహు మత్తుడయ్యి నోట శపించబడిన వచనాలు వచ్చాయి. లోతు మత్తుడై వర్షావాయులు తప్పిన పరిస్థితులు వచ్చినాయి. దావీదు ఒక రోజున నిద్రామత్తుతో మెద్దెక్కి చేయకున్నటువంటి నీచమైన పని చేసినట్లుగా లేఖనాలు తెలియచేస్తున్నాయి. ఇలా చాలామంది మత్తులయ్యారు, జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నారు. ఇవన్నీ మనకు పాఠాలు. పూర్వపు వైరాగ్యాన్ని చంపుకొని ఏ మత్తులో పడ్డో, నిద్ర మత్వ, ప్రేమ అనే మత్వ, ధనం అనే మత్వ, కులం అనే మత్వ, అభిమానాలనే మత్వ, ఏ మత్తులో పడి ఆ మందత్వంలో నుంచి బయటికి రాలేకపోతున్నాం. ప్రతిష్టతను దెబ్బతీసే స్వభావాలు మీ జీవితంలో ప్రవేశించకూడదు. పౌలు బోధిస్తూ అంటారు, కాలము నెరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొని అలాగూ చేయుడి. రక్షణ మనకు సమీపంగా ఉంది. తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొనుడి. నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకోండి. ప్రభు రాకడ సమయంలో ఈ మత్తు, ఈ మందత్వం నిన్ను విలువబడే స్థితికి తీసుకెళ్తుంది. లూకాసు సువార్త 21 వచనంలో ఇలాగే వ్రాయబడింది, మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనను ఐహిక విచారముల వలననైనను మందముగా ఉన్నందున ఆ దినము ఉరి వచ్చినట్లు
మీ మీదికి రాకున్నట్లు జాగ్రత్త పడండి. లోకులందరూ ప్రశాంతంగా ఉందనుకుంటారు, ఉరి వచ్చినట్లుగా అకస్మాత్తుగా ఆయన రాకడ ఉంటుంది. 36లో వ్రాయబడింది. జరగబో వీటన్నిటిని మనం తప్పించుకొని మనుష్య కుమారుడు ఎదుట నిలుచుటకు ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. నా ప్రియమైన సహోదరులారా, పౌలు పత్రికల్లో ఎన్నో విషయాలు బోధించారు. మత్తు మత్తు ఈరోజు చాలామంది మందిరానికి వెళ్తారు, మత్తుగా వెళ్తారు, మత్తుగా కూర్చుంటారు. యేసయ్య గారి రోజుల్లో ఓ ముసలమ్మ ఆదివారం వస్తారట, హాయిగా నిద్రపోయి వెళ్తారట. యేసయ్య గారు ఒక రోజు లేపారట, ఓ తల్లి ఏంటి ఆరాధనలో ఆదివారం? ఆమె అన్నారట, వారమంతా నా కూతురు కొడుకు పిల్లల్ని మనవలని మనవరాలని వాళ్ళు డ్యూటీలకు వెళ్తూ ఉంటే పగలంతా వారిని కాచుకుంటూ ఉన్నానయ్యా, వారిని చూసుకోవడమే సరిపోతుంది. ఈరోజు సెలవు కదయ్యా, వారి ఇళ్ళల్లోనే ఉన్నారు, అందుకని మందిరానికి వచ్చా. ఆఖరికి మందిరంలో కాసేపు నన్ను ఈ రోజైనా నిద్రపోనివేంటయ్యా అంటదట. ఆరాధన అంటే నిద్రపోవటమా? ఒకసారి సహోదరు నా దగ్గరికి వచ్చాడు, వాక్యం చెప్తా ఉంటే విన్నారు. అదే సభండి. విని ఆ తల్లి అంటారు నాతో, అన్నగారు మీరు చాలాసేపు వాక్యం చెప్తున్నారు, ఇంతసేపు మీరు చెప్తున్నా వినాలనిపిస్తుంది, నిద్ర రావట్లేదు. నేను నవ్వుతూ ఉన్నాను, ఏంటి మా మీరు మాట్లాడేది? మా చర్చిలో కూర్చుంటే మా పాస్టర్ గారు వాక్యానికి లేవగానే నాకు వెంటనే నిద్ర వచ్చిందండి. ఎందుకు అని అడిగాను. నేను ఏదైనా చెప్పేది అనుకోండి, ఆమె తీసుకుని వెళ్ళి వాళ్ళ పాస్టర్ గారు చెప్తుంది. అప్పుడు మా ఇద్దరికి గొడవే కదండి. నేను అన్నాను, ఆ సంగతి ఏంటో ఆ పాస్టర్ గారిని అడగండి, నన్ను ఎందుకు అడుగుతారు? నేను అడిగానండి మా పాస్టర్ గారిని, ఏం చెప్పారు? ఆయన గారు ఆమెకి కావాలని చెప్పారో ఏ ఉద్దేశంగా చెప్పారో నాకు తెలియదు, కానీ దేవుని మందిరంలో రాగానే నేను వాక్యం ప్రారంభించగానే మీకు నిద్ర వస్తుంది. ఇదే కదమ్మా సబ్జెక్టు. నేనేదో మీకు జ్వాలపాట పాడినట్టు వెంటనే నీకు నిద్ర వస్తుంది. తల్లి, దేవుని మందిరములో నిద్రపోవడం అనేది సాక్షాత్తు నీవు యేసయ్య ఒడిలోనే పడుకున్నట్టు నీ పనిలో నువ్వు ఉండు అని చెప్పాడట ఆయన. నాకు కాసేపు నవ్వు వచ్చింది. ఇక మందిరంలోకి వచ్చిన వాళ్ళందరూ యేసయ్య ఒడిలో పడుకున్నాం, యేసయ్య ఒడిలో పడుకున్నాం అందరూ నిద్రపోతే ఎవరు చెప్పాలి వాక్యం? ఈ రోజున ఆధ్యాత్మికమైన జీవితంలో మత్తు ప్రార్థన విషయంలో ఏమండి మెలకువ లేదు. పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో, విశ్వాసాన్ని నిలబెట్టుకునే విషయంలో ఈ రోజున చాలామంది ప్రియమైన సహోదరులారా మత్తులో పడుతున్నారు. గమనించండి, ఈ రోజులు మనిషిని మత్తు స్థాయికి తీసుకొని వెళ్ళే రోజులు. ప్రపంచ పరిస్థితులే బాగుండలేదు గనుక ఈ వాక్యం మిమ్మల్ని పురికొల్పాలని, ఉద్యోగపరచాలని, వైరాగ్యపు స్థాయికి మిమ్మల్ని తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఒక యాజకుడు ప్రతిష్ఠితమైనవి ఏవో, ప్రతిష్ఠితము కానివి ఏవో, పవిత్రమైనవి కానివి ఏవో ప్రజలకు నేర్పాలి. ప్రజలు కూడా వీటిని నేర్చుకోవాలి. అప్పుడే మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలుగుతుందనే సంగతి వాస్తవం. మరి మీ కొరకు ఈ క్లాసులో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రతిష్ఠితలను గూర్చి అనేక కోణాలలో మీరు మాట్లాడుతూ వస్తున్నారు. మీ ప్రజలకు మీరు బోధిస్తున్నారు. మీ పాదాల చెంత మీ ప్రజలు ఉదయకాల సమయంలోనే నేర్చుకోవడానికి ఇష్టపడి తండ్రి ఎదురు చూస్తూ మీ మాటలు ఇప్పటి వరకు వినటానికి కృపనుగ్రహించారు.
గత 2 క్లాసులు ఓ కోణంలో మీరు బోధించారు. ఈరోజు ఓ ప్రత్యేకమైన కోణంలో మీ వాక్యాన్ని ఈ మాటలు వినుచున్న సేవకులకు, విశ్వాసులకు నేర్పించినందుకు స్తుతిస్తున్నాము. నిజమే, మేమందరం మీకు ప్రతిష్ఠితులం. తండ్రి, ప్రతిష్ఠితమైనది ఏదో, కానిది ఏదో మేము సేవకులముగా నేర్చుకొని విశ్వాసులకు బోధించాలని, అప్పుడే వారి కుటుంబాలకు ఆశీర్వాదం కలుగుతుందని ఇప్పటి వరకు తెలియజేశారు. ఓ 3 విషయాలు ఈరోజు మీరు ప్రత్యేకంగా బోధించారు. ఆ ప్రకారముగా ఆజ్ఞ అతిక్రమించి చెమట కార్చే స్థాయికి ప్రజలు దిగజారిపోకుండా కాపాడండి తండ్రి. తల వెంట్రుకలు పెరగటం, ఆ స్వభావాలు ఏమిటో కొంచెం ఈ లేఖనాల ద్వారా తెలుసుకున్నారు తండ్రి. ఇక మీదట వాటిని వాక్యమనే కత్తెర చేత కత్తిరించుకొని ప్రతిష్టతను కాపాడుకోవటానికే కృప దయచేయమని కోరుకుంటున్నాను. ఎవరు కూడా ద్రాక్ష రసం అనే ఆ మత్తులో పడిపోయి ఆధ్యాత్మికమైన జీవితాన్ని మత్తు స్థాయికి దిగజారిపోయేటట్లు కాకుండా మెలకువ కలిగి మీ రాకడకు, రాజ్యానికి సిద్ధపడినట్లు మీరు సహాయం చేయండి. ఇప్పటి వరకు తండ్రి మీ మాటలు బెడ్లో పూర్ణ అంగీకారముతో ఈ మాటలన్నింటినీ ఆస్వాదించారు. ఈ మాటలన్నింటినీ ప్రతి ఒక్కరి హృదయములో భద్రపరచమని కోరుకుంటున్నాం. ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఈ మాటల యొక్క ఆశీర్వాదం కలుగునగాక. ఈ మాటల ప్రకారంగా ప్రతి ఒక్కరూ జీవించినట్లు మీరు సహాయం చేసి ఘనమైన మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకొనమని, ఈ మాటల ప్రతిఫలం ప్రజలు అనుభవించటం ఒక రోజు నేను కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి. క్రీస్తునందు పడుతున్న ఈ ప్రయాస వ్యర్థం కాలేదని రుజువుపరచండి. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.